హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్నటువంటి 2024 జనవరి మరియు జూలై నెలల ఈ 2 డీఏలకు సంబంధించి డీఏలకు మోక్షము ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ అండి. దీని గురించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి తెలుపుదాము. సో ఫ్రెండ్స్, మనకు 2 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయండి. ప్రకటించాల్సిన డీఏలు. అవేంటంటే 2024కు సంబంధించి జనవరి డీఏ, అలాగే జూలై డీఏ. సో కేంద్ర ప్రభుత్వం ఈ 2 డీఏలను ప్రకటించేసిందనమాట. జనవరి డీఏని కేంద్ర ప్రభుత్వం 4% ప్రకటించింది. జూలైని 3% అయితే ప్రకటించింది. వారైతే ప్రెజెంటు ఈ డీఏలను తీసుకుంటున్నారు క్యాష్ రూపంలో. సో మనకు కూడా ఈ జనవరి అంటే మనకు ఇంకా ఒక నెల ఉంటే 1 ఇయర్ అవుతుందనమాట. జనవరి డీఏ ఆలస్యము. సో జూలై డీఏ కూడా 6 నెలలు ఆలస్యం అయితే అయ్యింది. సో కేంద్ర ప్రభుత్వం 1% డీఏకి రాష్ట్ర ప్రభుత్వం 0.91% అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కేంద్రం 1% ప్రకటిస్తే రాష్ట్ర ప్రభుత్వము. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే జనవరికి ఎంత, జూలైకి ఎంత వస్తుందో చూద్దాము. సో ఇక్కడ చూడొచ్చు 4%. సో మనకు కేంద్రం 4% జనవరి డీఏని ప్రకటించింది కాబట్టి ఇప్పుడు మనకెంత వస్తుందో చూద్దాం. 4 ఇంటూ 0.91 3.64% రావాల్సి ఉంది. అలాగే జూలై డీఏ ఎంత వస్తుందో చూద్దాం. 3 ఇంటూ 0.91 2.73 వచ్చింది. సో ఈ 2 కలిపితే మనకు ఇక్కడ చూస్తే 7%. ఈ 7%కి గాను మనకు మొత్తం 6.37%. సో ఈ 6.37% అయితే ప్రెజెంట్ మనకు ప్రకటించాలి. గత ప్రభుత్వం హయాంలో 2023కు సంబంధించి జనవరి అండ్ జూలై డీఏలను మనకు ఒకే రోజున మార్చి 14th ఆర్ 15thలో 2024లో అయితే విడుదల చేశారు. సో అంటే అది చాలా ఆలస్యంగా అయితే ప్రకటించారనమాట. గత ప్రభుత్వము ఇక ఎన్నికల సమయం ముందు అప్పటికప్పుడు హడావిడిగా ప్రకటించిందనమాట రాత్రికి రాత్రే. కానీ ఇప్పుడు మాత్రం ఉద్యోగ పెన్షనర్లు చాలా ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి డీఏ 33.64%. సో దీనికి మనము జోడించినట్లయితే 6.37%. సో మొత్తానికి సో 40% వరకు డీఏ తీసుకోవాల్సి అయితే ఉంది. సో దీనికి సంబంధించిన అరియర్స్ కూడా ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ డీఏలు ఏదైతే ఉన్నాయో 2023, 24కు సంబంధించినటువంటి ఈ 2 డీఏలను ప్రకటించాలి అని ఉద్యోగ పెన్షనర్లు అయితే కోరుతున్నారండి. సో ప్రభుత్వం కూడా వీటికి సంబంధించి డీఏ ప్రకటన చేసిన తర్వాత అరియర్స్‌ను కూడా త్వరితగతిన చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.